ఆహార నిలయానికి స్వాగతం. ఈరోజు మనం జున్ను చేసుకుందామా? దానికి కావాల్సిన ఐటమ్స్ జాగ్రీ పౌడర్, మిల్క్, ఇలాచీ, మిరియాలు, అలాగే ది స్టార్ ఐటమ్ ఆఫ్ అవర్ రెసిపీ జున్ను పాలు. ఇక్కడ నేను 1 లీటర్ వరకు జున్ను పాలు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న పాలని ముందుగా గిన్నెలో వేసుకొని దానిలోని ఇంకో లీటర్ వరకు నార్మల్ పాలను వేసుకోవాలి. అంటే 1 లీటర్ జున్ను పాలకి ఇంకొక లీటర్ వరకు నార్మల్ పాలను వేసుకోవాలండి. ఇదే కరెక్ట్ కొలత. మనం జున్ను చేసేటప్పుడు ఏ టిప్స్ పాటించక్కర్లేదండి. మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు చేసినా ఎలా చేసినా టేస్టీగా వస్తుంది. జున్ను మంచి టెక్స్చర్తో వస్తుంది. ఈ రెండు కలిసిన తర్వాత మనము 500 grams ఆఫ్ జాగ్రీ పౌడర్ని యూస్ చేస్తున్నాము. ఎందుకంటే 1 లీటర్ జున్ను పాలు 1 లీటర్ నార్మల్ పాలు కలిపితే 2 లీటర్లు అయింది కదండి. దీనికి 500 grams ఆఫ్ బెల్లం పౌడర్ కరెక్ట్ స్వీట్నెస్ని ఇస్తుంది. మీరు షుగర్ తీసుకున్న 500 grams యూస్ చేస్తే సరిపోతుంది. మనం వేసుకున్న బెల్లం పౌడర్ బాగా కరిగినంత వరకు కలుపుకోవాలి. దీనిలోకి ముందుగానే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 7 to 8 వరకు ఇలాచి, అలాగే 10 వరకు మిరియాలని వేసేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం. ఇది కూడా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం పాలు కలుపుకున్న గిన్నె కన్నా 2 పెద్దగా ఉండే గిన్నెని తీసుకొని దానిలోకి వాటర్ని వేసుకోవాలండి. మన వేల్లో పై భాగం వరకు వచ్చినంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం జున్నుని ఆవిరికి ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి. అయితే మనం ఆ గిన్నెని పెద్ద గిన్నెలో పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నె మొత్తం కవర్ అయినట్టు ఇంకొక పెద్ద మూత పెట్టుకోవాలండి. దానివల్ల ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఆ ఆవిరికే లోపల జున్ను ఉడుకుతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 45 minutes వరకు కరెక్ట్గా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి జున్ను కంప్లీట్గా ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఏదన్నా స్పూన్తో కానీ నైఫ్తో కానీ మనం గుచ్చుకున్నప్పుడు మనకి ఏది అంటకుండా వస్తుంది కదండి. అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను అనేది ఉడికిపోయినట్టే. ఈ రెసిపీ ఇంట్లో చేసి ఈ జున్ను రెసిపీని తినిపించండి. ఎవ్వరు తిన్నా సరే అద్భుత అంటారంతే. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.